ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాగించడం ఎలాగని మావోయిస్టు పార్టీ అంతర్మదనం చెందుతున్నట్టు వినికిడి. నంబల తర్వాత జనరల్ సెక్రటరీ ఎవరన్న అంశంపై నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పట్లో సమావేశం, నియామకాలు కుదరవన్న అభిప్రాయాలున్నాయి. అడ్హాక్ అయినా పర్మనెంట్గానైనా గణపతి చేతికి పగ్గాలు ఇస్తేనే మావోయిస్టు పార్టీ సేఫ్ అన్న భావనలో మెజారిటీ నేతలున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎవరికి అప్పజెప్పాలన్న అంశంపై తర్జన భర్జనలు సాగుతున్నట్లు వినికిడి. ఆపరేషన్ కగార్ పరేషాన్ ఓవైపు కొనసాగుతుండగా ఇప్పటికిప్పుడు కేంద్ర కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవడం కుదరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. తక్షణ అవసరాల దృష్ట్యా ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఒక అడ్హాక్ లేదా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీని నియమించుకోవడమే శరణ్యమన్న భావనలో మావోయిస్టు టాప్ లీడర్షిప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తాత్కాలిక బాధ్యతలను గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు అప్పజెప్పడానికే మెజారిటీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు అనారోగ్యం కారణాల రీత్యా 2018లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మూడో తరం నేతగా నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ పార్టీని నడిపే బాధ్యతలు చేపట్టారు. అబుజ్మాడ్ అడవుల్లో మొన్న జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన హతమయ్యారు. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. భద్రతా బలగాల కాల్పుల్లో నంబళ్ల మృతి చెందారని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసి ఆ వార్తను అధికారికంగా ధృవీకరించింది. దీంతో కేశవరావు మరణం తర్వాత పార్టీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి ఎవరన్న అంశంపై అటు దళాల్లో ఇటు బయట ఉన్న సానుభూతి పరుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నంబళ్ల తర్వాత అండర్ గ్రౌండ్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, తిప్పారి తిరుపతిలో ఒకరు ప్రధాన కార్యదర్శి అవుతారని కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కింది. కానీ ఆ విషయంపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. ఆపరేషన్ కగార్ పేరిట భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ శ్రేణులను పట్టి పీడిస్తోంది. టాప్ కేడర్ సమాచారం అంతా రాడార్లో ఉందని, ఒకరొక్కరుగా అందరినీ ఏరివేస్తామని సిఆర్పిఎఫ్ డీజీ సుందర్ రాజన్ ఓవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్స్ ముక్త్ భారత్ చేస్తామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శపథం చేసింది. ఈ ప్రకటనల కారణంగా నక్సల్స్ లో తీవ్ర ఆందోళన మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ పార్టీ నాయకత్వం చర్చల రాగం అందుకుందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతున్నాయి. కొంచెం స్పేస్ దొరికితే చాలు కొత్త వ్యూహాలు అల్లేసి పార్టీని మళ్లీ బలోపేతం చేసుకోవచ్చన్నది మావోయిస్టుల ఎత్తుగడనేది అన్ని వర్గాల్లో స్థూలంగా వ్యక్తమవుతున్న అనుమానం. నైతికంగా పూర్తిగా కుదేలైపోయిన క్లిష్ట సమయంలో పార్టీ పీఠాన్ని ఎవరు అధిష్ఠించాలన్నది మావోయిస్టుల తర్జన భర్జన. భయంగా ఉన్న దళాలు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం ఎలా? లైక్ మైండెడ్ లెఫ్ట్ పార్టీల కన్సాలిడేషన్ కోసం ఏం చెయ్యాలి? తీవ్రమైన అభద్రత నడుమ రోజురోజుకు పెరుగుతున్న లొంగుబాట్లను ఆపేదెలా అని పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోందని బోగట్టా. ప్రస్తుత కార్పొరేట్ కల్చర్లో దుర్బిణి వేసి చూసినా మావోయిస్టు పార్టీకి భవితవ్యం కనిపించడం లేదు. కింగ్ కర్తవ్యం ఏంటంటూ నాయకత్వంలో ఈ మధ్య అంతర్గత చర్చ కూడా జరిగినట్లు వినికిడి. కెరీర్ ఓరియంటెడ్ గా ఉన్న యూత్ పార్టీ వైపు కన్నెత్తి సైతం చూసే పరిస్థితులు లేవన్న ఒపీనియన్ వాళ్లలో వ్యక్తమవుతున్నట్లు ఆ పార్టీ సన్నిహితుల ఉవాచ. అదే జరిగితే పార్టీ నిర్మాణం ఇకపై అసాధ్యమన్న అభిప్రాయంలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ కోసం పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శిని నియమించాలంటే కేంద్ర కమిటీ అత్యవసరంగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఆపరేషన్ కగాన్ పరేషాన్లో ప్రస్తుతం ఆ వాతావరణం లేదు. వెంటనే ఒకరికి బాధ్యతలు అప్పగించకపోతే శ్రేణులు చెల్లాచెదరై పార్టీలు నిర్వీర్యమై మనుగడ ప్రశ్నార్థకంలో పడడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని
పార్టీకి తాత్కాలిక లేదా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శిని నియమించుకోవాలన్నది మావోయిస్టుల అంతరంగమని మాజీల ప్రస్తావన. పూర్వానుభవం ఉన్న గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకే మరోసారి ఆ బాధ్యతలు కట్టబెట్టాలన్న యోచనలో నేతలు ఉన్నారని తెలుస్తోంది. గణపతి ఆరోగ్యం కూడా ప్రస్తుతం కుదటపడిందన్నది ఆ పార్టీ సానుభూతి పరుల నుంచి తెలుస్తున్న సంగతి. కాగా నంబళ్ల కేశవరావు హతమైన కొద్ది రోజులకే గణపతి దండకారణ్యంలోని మావోయిస్టుల కంచుకోట అబుజ్మాడ్కు చేరుకున్నాడని వాళ్ల ద్వారా అందుతున్న సమాచారం. పట్టణ ప్రాంత రహస్య జీవనాన్ని వీడి తిరిగి ఆయన అడవుల్లో అజ్ఞాత జీవితాన్ని మొదలు పెట్టారని వినికిడి. కాగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని నియమించుకొని తర్వాత పూర్తిస్థాయి కార్యదర్శిని ఎన్నుకోవాలన్నది పార్టీ భావన. అడ్హాక్ అయినా పర్మనెంట్ అయినా ఇకపై పార్టీ జనరల్ సెక్రటరీగా లక్ష్మణరావు కొనసాగడమే శ్రేయస్కరమన్నది మెజారిటీ సెంట్రల్ కమిటీ సభ్యుల అభిప్రాయమట.